వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్ లో భారత్ కు తొలి విజయం నమోదైంది. విక్టరీతో టోర్నీని మొదలుపెట్టింది టీమిండియా. ప్రధానంగా చిరకాల ప్రత్యర్థి అయినటువంటి పాకిస్తాన్ జట్టు పైన 64 రన్స్ తేడాతో విక్టరీ సాధించడం జరిగింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కి దిగింది భారత్. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 రన్స్ చేసింది ఇండియా. ఇక హాఫ్ సెంచరీతో చెలరేగారు ఓపెనర్ స్మృతి మందానా. అయితే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు హర్మన్ ప్రీత్ కౌర్. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి రీచా ఘోష్ కూడా సంచలనం రేపడం జరిగింది. 17 బాల్స్ లోనే 34 రన్స్ చేశారు రీచా ఘోష్. ఇక చేంజింగ్ లో కూడా ఆల్మోస్ట్ 106 పరుగులకే కుప్పకూలిపోయింది పాకిస్తాన్ టీం. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే సీనియర్ బౌలర్ దీప్తి శర్మ దెబ్బకు పాకిస్తాన్ ఆల్అౌట్ అయిపోయింది. 10 పరుగులు ఇచ్చి 5 వికెట్లను తీసింది దీప్తి శర్మ. అంతర్జాతీయ క్రికెట్ లో 350 వికెట్లు తీసినటువంటి తొలి మహిళా స్పిన్నర్ గా దీప్తి శర్మ రికార్డును నెలకొల్పారు. అయితే మరో ఎండులో మాత్రం 3 వికెట్లు తీశారు శ్రీచరణ్. పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే ముందు నుంచి అందరికీ ఆసక్తి మాత్రమే కాదు, అదొక ఎమోషన్ తో కూడినటువంటి మ్యాచ్ గా మనం పరిగణిస్తూ ఉంటాం. సో పురుషుల మ్యాచ్ అయినా మహిళల మ్యాచ్ అయినా ఏ మ్యాచ్ అయినా భారత్ తనదే కప్ అనేటువంటి రీతిలో ఆడడం ప్రదర్శించడం, పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించినటువంటి సందర్భాలు సంఘటనలు చరిత్రలో చాలానే ఉన్నాయి. ప్రధానంగా ఆదివారం బర్మింగ్హామ్ లో జరిగినటువంటి మ్యాచ్ లో కూడా అదే తీరు, అదే ప్రదర్శన, అదే ఇన్నింగ్స్ కూడా పునరావృతమైందని చెప్పుకోవాలి. ప్రధానంగా పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించారు హర్మన్ ప్రీత్ సేన. ప్రధానంగా మహిళల టీ20 జట్టులో ప్రధానంగా ఘనంగా బౌని కొట్టడం జరిగింది. స్మృతి మందానా చక్కని బ్యాటింగ్ తో భారత్ కు ఒక మెరుగైనటువంటి స్కోర్ ని అందించారని చెప్పుకోవాలి. కీలకమైనటువంటి రోల్ కూడా పోషించారు. ప్రధానంగా మెన్స్ కి సంబంధించినటువంటి దాంట్లో అయినా లేదా ఉమెన్స్ కి సంబంధించినటువంటి దాంట్లో అయినా పాకిస్తాన్ తన ప్రదర్శనతో ప్రత్యర్థి టీం ని మట్టి కనిపించడం, మరి ముఖ్యంగా పాకిస్తాన్ విషయంలో ఇంకా దూకుడుతో ఒక ప్రతీకారంగా ఆడేటువంటి తీరు మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు. ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్ లో కూడా భారత్ కు తొలి విజయం నమోదైంది. ప్రజెంట్ పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో కొనసాగుతుంది. పాకిస్తాన్ ఛేదనలో కూడా బాగానే కొంతవరకు ఆరంభంలో కొంతవరకు మంచిగానే అనిపించినా దాని తర్వాత పాకిస్తాన్ యొక్క తీరుతెన్నులు మొత్తం కూడా ఇక్కడికక్కడ ఢీలా పడిపోయినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. ప్రధానంగా మ్యాచ్ యొక్క తీరుతెన్నులను ఒకసారి గమనించినప్పుడు టాస్ గెలిచి ముందుగా భారత మహిళల జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవడం జరిగింది. 20 ఓవర్లలో 170 పరుగులు చేయడం జరిగింది. పాకిస్తాన్ స్కోర్ 17 ఓవర్లలో 106 పరుగులకి అవుట్ అయిపోయింది. భారత్ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీప్తి శర్మ యొక్క పాత్ర, దీప్తి శర్మ యొక్క ప్రదర్శన, దీప్తి శర్మ నిన్న చెలరేగినటువంటి విధానం, అద్భుతమైనటువంటి బౌలింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకున్నటువంటి వైన మనం గమనించాలి. అయితే భారత బ్యాటింగ్ హైలైట్స్ విషయానికి ఒకసారి మనం పరిశీలిద్దాం. స్మృతి మందానా 44 బంతుల్లో 9 ఫోర్లతో పాటుగా 2 సిక్సర్లు 68 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచినటువంటి వైనం. మరోవైపు హర్మన్ ప్రీత్ కౌర్ 35 బంతుల్లో 36 పరుగులు కూడా చేశారు. ఇక రీచా ఘోష్ చివరిగా మెరుపులు మెరిపిస్తూ 17 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్సర్ తో 34 పరుగులను కూడా జోడించడం జరిగింది. ఇక పాకిస్తాన్ వైపు చూస్తే సాదియా ఇక్బాల్, ఫాతిమా సనా చెరో 2 వికెట్లు తప్ప అంతగా ప్రదర్శన అందరినీ ఆకట్టుకోలేకపోయినటువంటి పరిస్థితి. అయితే పాకిస్తాన్ బ్యాటింగ్ మాత్రం ఎక్కడికక్కడ కుప్పకూలింది అనేటువంటి విషయం నిన్న మ్యాచ్ చూసినటువంటి అభిమానులకి చాలా క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. 171 పరుగుల భారీ లక్ష్యంలో కూడా పాకిస్తాన్ జట్టు భారత బౌలర్ దాటికి 17 ఓవర్లలో కేవలం 106 పరుగులకి ఆల్అౌట్ అయినటువంటి విధానం. అయితే భారత బౌలింగ్ మాత్రం సంచలనం రేపిందని చెప్పుకోవాలి. బౌలింగ్ పరంగా బ్యాటింగ్ పరంగా నిన్న భారత టీం ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ లో దీప్తి శర్మ స్పెషల్ హైలైట్ గా నిలిచారనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ 4 ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ నడుము కూడా విడిచినటువంటి పరిస్థితి మాత్రం మన మ్యాచ్ లో చూసాం. ఇక శ్రీచరణి అయితే 4 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి 3 వికెట్లు కూడా తీసినటువంటి వేళ కేవలం ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ మాత్రమే కాదు, మెన్స్ సంబంధించినటువంటి టీ20లో కూడా భారత ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రత్యర్థి టీం ఎంత బలంగా ఉన్నా విజయం మాదే, ప్రత్యర్థి టీం ఎలాంటి ప్రదర్శన చేసినా ఖచ్చితంగా ఆకట్టుకునేది మేమే అనేటువంటి ఇష్యూ మాత్రం ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఒక్కసారి మనం ప్రీవియస్ లో జరిగినటువంటి మ్యాచ్ విషయాలు పరిశీలించినప్పుడు 2024లో దుబాయ్ లో జరిగినటువంటి దాంట్లో, 2023లో కేప్ టౌన్ లో జరిగినటువంటి దాంట్లో, ఇక 2014లో సిల్హెట్, 2012 గాలే, ఈ ప్రీవియస్ మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ పైన ఇండియా ఘన విజయం సాధించినటువంటి తీరు ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా ఈ మధ్య కాలంలో పెహల్గాం ఇష్యూ జరిగిన తర్వాత పాకిస్తాన్ ఇండియా మధ్య ఒక మ్యాచ్ జరగబోతుంది,
జరుగుతుంది అంటే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి ఉండేటువంటి ప్రేక్షకులు చాలా మంది ఉంటారు. అభిమానులందరూ కూడా చాలా ఉత్కంఠభరితంగా మ్యాచ్లను చూస్తూ ఉంటారు. అది పురుషులదైనా మహిళలదైనా విజయం భారత్దే అనేది మాత్రం చాలా స్పష్టంగా ప్రీవియస్ మ్యాచ్, ప్రెజెంట్ జరిగినటువంటి మ్యాచ్ కూడా అర్థం చేసుకునేటువంటి రీతిలో మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. తాజాగా జరిగినటువంటి మ్యాచ్ విషయాన్ని ఇంకోసారి పరిశీలించినప్పుడు ఐసీసీ మహిళా T20 వరల్డ్ కప్ లో భారత్ కు తొలి విజయం నమోదైంది. ర్యాంక్ పట్టికలో, పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ప్రస్తుతం భారత్ కొనసాగుతుంది. విక్టరీతో టోర్నీని మొదలుపెట్టింది భారత్. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టు పైన 64 రన్స్ తేడాతో ఘన విజయం సాధించడం జరిగింది. ముందుగా టాస్ గెలిచి కూడా ఆల్మోస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 రన్స్ చేసింది ఇండియా. ప్రధానంగా హాఫ్ సెంచరీతో ఓపెనర్ స్మృతి మందాన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఇక కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు హర్మన్ ప్రీత్ కౌర్. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడినటువంటి పరిస్థితిలో రీచా ఘోష్ కూడా మనకి అద్భుత ప్రదర్శన చూపించారు. ఈమె 17 బాల్స్ లోనే 34 రన్స్ కూడా చేయడం జరిగింది. 106 పరుగులకి పాకిస్తాన్ కుప్పకూలేలా చేసింది ఇండియా టీం. సీనియర్ బౌలర్ దీప్తి శర్మ దెబ్బకు పాకిస్తాన్ ఆల్అౌట్ అయిపోయినటువంటి విజువల్స్ నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో మనకి చాలా అందరినీ ఆకట్టుకున్నాయి. 10 పరుగులు ఇచ్చి 5 వికెట్లకి దీప్తి శర్మ కూడా దారి తీసినటువంటి పరిస్థితి. మొత్తం మీద అంతర్జాతీయ క్రికెట్ లో 350 వికెట్లు తీసిన తొలి మహిళా స్పిన్నర్ గా దీప్తి శర్మ రికార్డు నెలకొల్పారు. అయితే రానున్నటువంటి మ్యాచ్ లో పాకిస్తాన్ ఇంకా తేరుకునేటువంటి అవకాశాలు నిన్న జరిగినటువంటి మ్యాచ్ తర్వాత ఉండబోతాయా? మరి ముఖ్యంగా ఈ విక్టరీతో ఇండియా నెక్స్ట్ మ్యాచ్ల మీద ఎలాంటి ఎఫెక్ట్ తో ముందుకు వెళ్ళేటువంటి, ఎలాంటి జోష్ తో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందో మనం కూడా వెయిట్ చేద్దాం.